సజ్జలు కూడా నడపలేదు. సజ్జలు తన ఇంట్లో తన ఆఫీస్ దగ్గర లేకపోతే జగన్ ఇంటి దగ్గరలో ఆఫీసు ఈ రెండే. అసలు పార్టీని ఎవడూ నడపలా, ఎవరు పట్టించుకోలేదు. పార్టీ కార్యాలయానికి పోయి అయితే ఎవడన్నా కార్యకర్తకి పలకరిచ్చేవాడు ఎవడు. నువ్వు తెలుగుదేశం పార్టీలో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భోజనాలు ఉంటది, ఆ సిస్టమ్ ఉంటది. అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎట్లుంటుందో తెలియదు. బట్ సహజంగా ఏంటంటే అధికారంలో లేని రోజుల్లో కూడా అక్కడ ఇది అధికారంలో ఉన్నప్పుడు కూడా భోజనాలు ఇట్లాంటి ఏర్పాట్లు అయితే పార్టీ ఆఫీస్ లో వీళ్ళకి సంస్థాగతంగా ఫస్ట్ నుంచి లేదు. నువ్వు ప్రెస్ ని కూర్చోబెట్టి మాట్లాడడము, టీ ఇవ్వడము, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఈ ఫీడ్బ్యాక్ తీసుకెళ్లి జగన్ కి చెప్పడము చేయరు. ఇక్కడైనా ఉంటే ఉంటది. ప్రాంతీయ పార్టీలో సహజం అది. అది పెద్ద సమస్య అయిపోయింది. రెండవది ఏంటంటే నాయకులకు సంబంధించి పదే పదే వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నా అయిపోతులే మనోడు గెలిచేస్తాడు, అన్ని కోట్ల మందికి ఇచ్చేసాం, ఎవడు వదులుతాడు, 1,45,00,000 మందికి ఇచ్చేసాం అబ్బా, ఎదురు 2 ఓట్లు వేసుకో, ఇంకా అంతకంటే ఎక్కువేముంటాయి అవతలకి అనే మాటనే వాళ్ళు వేసుకున్నారు. కానీ 1,45,00,000 కూడా 10 లక్షలు తగ్గారు అన్నది వీళ్ళు కూడా ఊహించుకోలేదు కదా. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఓట్లు పడుతుందని నమ్మారు. జనం ఇట్లా కొడతారు అనుకోలేదు. జగన్ ముందు ఉన్న మరో థ్రెట్ ఎమ్మెల్సీలను కాపాడుకోవడమా? నిజంగా ఎమ్మెల్సీలకు గేలం వేసి టీడీపీ లాగే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? చేస్తారు, ట్రై చేస్తారు. కాకపోతే ఎక్కువ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఎవరినన్నా తీసుకునేటప్పుడు వాళ్ళని మళ్ళీ ఇక్కడ మనం అకామిడేట్ చేయాలి కదా. ఇక్కడే చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. చేయలేదు అప్పుడు ఎమ్మెల్సీలకి, వాళ్ళకి కూడా మంది ఎక్కువైపోయారు, 151 మంది. ఇప్పుడు వీళ్ళకి 164. ఇంకా అప్పుడు కూడా ఏంటి ఎందుకని చేయలేకపోయాడు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇబ్బంది పడ్డాడు కదా జగన్. మండల్లో ఆధిపత్యం లేకపోవడం వల్ల 3వ ఏడుకి సెట్ అయింది అతనికి. ఫస్ట్ అందుకే కదా రద్దే చేసి పడేయమని చెప్పి చేసి పంపించింది. అమరావతి దగ్గర నుంచి అనేక బిల్లులు మండల్లోనే కదా ఆపింది ఇదంతా కూడా. కాబట్టి అక్కడ వీళ్ళు అకామిడేట్ చేయలేరు. కాబట్టి ఎంత ప్రలోభ పెట్టినా